హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీఎస్ న్యూస్ డిజిటల్. ఇవాళ మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ క్రాంతి గారు. సో ప్రెజెంట్ పేరెంట్స్ అనేది పిల్లలతో ఏ విధంగా మెలగాలి, పిల్లల్ని ఏ విధంగా వృద్ధిలోకి తీసుకురావాలి, ఈ విషయాలపై డిస్కస్ చేసేందుకు క్రాంతి గారు మనతో సిద్ధంగా ఉన్నారు. ఆలస్యం చేయకుండా పలకరించేద్దాం. నమస్తే సార్. ఎలా ఉన్నారు? ఓకే, సూపర్. రైట్, ఈరోజు మన టాపిక్ ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ మాట్లాడబోతున్నాము, పేరెంటింగ్ గురించి. రైట్, మరి పేరెంటింగ్ అంటే ఆ రోజుల్లో చాలా ఈజీగా పిల్లల్ని పెంచేవారు. ఒక్కొక్కరికి 7 పిల్లలు, 10 మంది పిల్లలు ఉండేవారు. ఈ రోజుల్లో ఒక్క పిల్లల్ని పెంచడమే చాలా కష్టమైపోతుంది. సో అప్పటికి ఇప్పటికి ఆ చేంజ్ ఏంటంటారు? అంటే ముఖ్యంగా మనం ఇవన్నీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం ఆలోచించుకుంటే ఏమవుతుందంటే, ఇంతకుముందు ఇంట్లో తండ్రి ఒకటే సంపాదించుకునేవాడు. ఇప్పుడు ఏమైపోయిందంటే బోత్ ఆర్ వర్కింగ్ అయిపోతున్నారు, చాలా బిజీ అయిపోతున్నారు. ఆ బిజీ స్కెడ్యూల్లో అంటే కంపేర్ టు లాస్ట్ ఒక 3 years నుంచి పోల్చుకుంటే అంతకుముందు పిల్లలు కొంచెం మానసికంగాతో పాటు శారీరకంగా కూడా వాళ్ళు ఆడుకోవడానికి ప్రతి బయటికి వెళ్ళడానికి కూడా కొంచెం స్కోప్ ఉండేది. ఇప్పుడు కోవిడ్ వచ్చినాక మనమే పిల్లల్ని మొబైల్స్ కి అడిక్ట్ చేసాం. దాంతో పాటు ఈ తర్వాత ఏమైంది, కోవిడ్ తర్వాత అందరికి డబ్బులు కంపల్సరీ, అది కూడా చాలా ఇంపార్టెంట్ అనే విషయం తెలిసేసి బోత్ ఆర్ వర్కింగ్, ఎంతో కొంత మనకు డబ్బులు సంపాదించాలని జాబ్కి వెళ్ళిపోతున్నారు. ఈ పిల్లలు ఏమైపోతుంటే ఈ వీళ్ళ ఉన్న హడావుడిలో పిల్లల్ని పట్టించుకోవడం చాలా తక్కువ అయిపోతుంది. అంటే కావాలని వాంటెడ్లీ వీళ్ళు వదిలిపెట్టట్లేదు, కానీ ఇక్కడ ఏమైపోతుందంటే వాళ్ళకి కరెక్ట్ టైం ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకి ఇంట్లో రాగానే వాళ్ళ పనులు చేసి వాళ్ళు అలసిపోయి వచ్చేసరికి మళ్ళీ వీళ్ళు ఏదైతే క్వశ్చన్స్ అడుగుతారో అన్నిటికీ వాళ్ళని పక్కకు పెట్టాలని చెప్పేసి మొబైల్ ఇచ్చేసి ఆడుకోండి అని చెప్పేసి పరిస్థితి చాలా మంది వచ్చేసింది. రాకున్నా కూడా పిల్లలే ఎట్టి పరిస్థితులు వాళ్ళు మొబైల్కి అడిక్ట్ అయిపోయి స్కూల్ నుంచి రాగానే వాళ్ళు బయటికి పోయి ఆడుకోవడం లేదు, మొబైల్ పట్టుకోలేకపోతే టీవీ పెట్టుకోవాలి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైపోతుందంటే పేరెంట్స్ కూడా ఏమైపోతుంది, వాళ్ళు ఒకసారి వాళ్ళ మీద వాళ్ళే అరుస్తున్నారు, పిల్లలు కూడా అరుస్తున్నారు. అవును. సో వాళ్ళ యొక్క మానసిక స్థితి కూడా బాగాలేకుండా తయారైంది. సో దాన్ని ఏ విధంగా చేయాలంటే ప్రతి ఒక్క పేరెంట్ కూడా కొంచెం టైం, అంటే నాట్ ఓన్లీ స్టడీసే కాదు లైఫ్ అంటే, స్టడీస్తో పాటు పిల్లలకు శారీరకంగా వాళ్ళకి ఆటలు ఆడుకోవడానికి మనం టైం కేటాయించాలి. మనం టైం కేటాయించిన ది సెన్స్ వాళ్ళని ఎంగేజ్ చేయాలి. ఈవినింగ్ వచ్చినాక ఏదో ఒక షటిల్ ఆడిపియడము, లేకపోతే క్రికెట్ ఆడిపియడము, లేకపోతే ఇంకా టెన్నికైటో, లేకపోతే ఇంకా ఏదైతే గేమ్స్ ఉన్నాయో చాలా మంది ఇంకా టెన్నిస్ కూడా పంపిస్తూ ఉంటారు. ఈ మధ్య కూచిపూడి డ్యాన్స్ అని డాన్సింగ్ కూడా పంపిస్తాం. ఏదో ఒక విధంగా వాళ్ళని ఎంగేజ్ చేస్తే ఏమైతుందంటే వాళ్ళు ఈ టైంలో వాళ్ళు కొంచెం శారీరకంగా కూడా వాళ్ళకు ఎక్సర్సైజ్ అవుతుంది. సో వాళ్ళ యొక్క మనస్సు ప్రశాంతంగా ఉండి వాళ్ళు ఏదైనా చేయడానికి కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది. సో దాన్ని ఎక్కువ మంది ఏమనుకుంటున్నారు అంటే, ఇప్పుడు వీళ్ళను గేమ్ పంపారంటే ఒక 2500 3,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, అంత మనం డబ్బులు పెట్టలేము ఇప్పుడు అనుకుంటాను. కానీ ఈ 2500 3,000 ఇవి ఇప్పుడు పెట్టకుంటే తర్వాత 2 lakhs 3 lakhs పెట్టి వాళ్ళను ఆటిజం సెంటర్లలోనూ ఇంకా వేరే వేరే రకంగా, అంటే చాలా మంది నేను చూస్తున్నా ఏ ఆటిజం సెంటర్ హైదరాబాద్ లో దాదాపు ఒక 200 రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి. చిన్న పిల్లలు చాలా మంది పిల్లలు ఏంటంటే వాళ్ళు ఇష్టం ఉంటూ, అంటే వాళ్ళు హైపర్ యాక్టివ్ గా, లేకపోతే వాళ్ళకి అసలు కనీసం వాళ్ళ కాన్సన్ట్రేషన్ లేకుండా తయారయ్యారు. చాలా మంది ఈ సెంటర్ గానే వెళ్ళండి, ఒక 200-300 మంది ఉంటారు. ఇదంతా ఎందుకు తయారైతుందంటే ఫస్ట్ మన యొక్క ఫుడ్ హ్యాబిట్స్ ఒకటి పిల్లలకు, దాని తర్వాత మనం పేరెంట్ గా వాళ్ళతో మనం టైం గడపకపోవడం ఒకటి. సో ఇలాంటివన్నీ జరిగి పిల్లల యొక్క మానసిక స్థితి మీద వాళ్ళ మీద కంపల్సరీ పడుతుంది. వాళ్ళ మనం ఏం చేస్తున్నాం, చదువు 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 అని చెప్పేసి పిల్లల్ని బాగా హింస పెడుతున్నాం. అది కూడా మనం తగ్గించేసి ఓకే చదివి ఇప్పుడు అందరు చదివి అందరూ సాఫ్ట్వేర్ అయితే మిగతా డిఫరెంట్ సెగ్మెంట్స్. సో మనం పేరెంట్స్ కి కూడా మనం కొంచెం మారాలి. పిల్లలను కూడా మనం వాళ్ళకి ఏ విధంగా అయితే ఉండదు. చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తున్నారు, కొంతమంది పేరెంట్స్ నిజంగా ఒక 10% పేరెంట్స్ నేను చూశాను. ఎందుకంటే నా దగ్గర చాలా మంది కౌన్సిలింగ్ వస్తూ ఉంటారు. మా బాబు అసలే వినట్లేదు, మా ఇంట్లో బాగా టీవీ చూస్తున్నారు, అసలు ఏది. కొంతమంది పిల్లలు ఎట్లయిపోయిందంటే ఇంట్లో లోపలికి వెళ్ళేసి గడియ పెట్టుకుని 4 hours 5 hours అది కూడా రావట్లేదు, ఎందుకంటే వాళ్ళు మొబైల్స్ అడిక్ట్ అయిపోయింది. సో ఇది మనం పేరెంటింగ్ ఏంటంటే మనం పేరెంట్స్ గా మనం కొంచెం వాళ్ళకు ప్రతిదీ నేర్పాలండి. మనం నేర్పితేనే వస్తుంది పిల్లలు. మనం కూడా ఇంట్లో పేరెంట్స్ కూడా వచ్చి ఎప్పుడు టీవీ చూసి ఉంటాం అనుకోండి, వాళ్ళు కూడా మనం చేసుకోవడానికి వాళ్ళకి ఏముండదు. అవును. సో అది మనం తగ్గించాలి పేరెంట్. రైట్ సార్, ఇక్కడ ఇంకొక డౌట్ వచ్చింది. ఈ ఎప్పుడైతే పిల్లలు మానసికంగా ఆ స్టేజ్కి వెళ్తారో ఆ స్టేజ్ ఎప్పుడు వస్తుంది, అంటే ఏ స్టేజ్లో అలాంటి మైండ్ సెట్ అనేది మారిపోతుంది వాళ్ళది? చిన్న పిల్లలు అంటే ఇప్పుడు చాలా మంది ఒక 5 years కూడా కాదండి, నర్సరీ ఎల్కేజీలో కూడా మనం వాళ్ళను ఇబ్బంది పెడుతున్నాం చాలా మంది పేరెంట్స్. మన ఒక పేరెంట్ వచ్చి అడుగుతున్నాం, మా బాబు నర్సరీ కూడా వాళ్ళు ఫస్ట్ క్లాస్ రాకముందుకి ఐఐటి అని చెప్తారు. ఐఐటి అనేది నాకు తెలిసి ఐఐటి అనేది ఇక్కడ ఇంటర్మీడియట్ అయిపోయినాక ఐఐటికి వస్తుంది. ఐఐటి ఫౌండేషన్ కొత్తగా పెడుతున్నారు. ఐఐటి అంటే ఇబ్బంది అయితే ఐఐటి ఫౌండేషన్ కూడా ఏముంటుందండి, వాళ్ళకు ఉన్న సబ్జెక్ట్ నేర్చుకోవడానికి అసలు టైం సరిపోదు. ఆ దాంట్లో కూడా వీళ్ళు ఏంటంటే పేరెంట్స్ కూడా ఐఐటి అసలు వాళ్ళు ఎట్లా అంటే వాటి ఒక
ఏమంటారు ఒక మరబొమ్మ లాగా చూస్తాను పేరెంట్స్ కూడా. మన పక్కింటి వాళ్ళ బాబు చదువుతాను కదా, చదువుతారు అంటే మనం కంపారిజన్. దాంతో పాటు ఈ విధంగా కంపారిజన్ లో మనకు కోపం వస్తుంది కంపల్సరీ. ఎందుకంటే పిల్లవాళ్ళ కోపం రావడం వల్ల మన కోపం రావడం వల్ల పిల్లగాళ్ళ మీద అరవడము అది వాళ్ళు నేర్చుకుంటారు. పిల్లలు ఈజీగా పిల్లవాళ్ళు తల్లిదండ్రులు ఏ విధంగా చేస్తే 90% వాళ్ళు అదే ఫాలో అవుతా ఉంటారు. అలాంటప్పుడు మనం ఏంటంటే నేను చెప్తున్నా కదా, నేను అనుభవంతో కూడా చెప్తున్నా. చాలా మంది మనం కూడా ఏం చేస్తున్నాం అంటే పిల్లలకు బయటికి వెళ్ళి ఒక బుక్ కొనుక్కోవడానికి కూడా వాళ్ళకి అవకాశం ఇస్తారు, ఒక పెన్ను కొనుక్కోవడానికి కూడా అవకాశం ఇస్తారు. ఎందుకంటే నాన్న వచ్చేటప్పుడు తీసుకొస్తారు ఆఫీస్కి వెళ్ళి. అంటే కనీసం వాళ్ళకి 10 రూపీస్ ఎట్లా ఖర్చు పెట్టాలి, ఒక బయటికి వెళ్ళి ఒక అంటే ఇప్పుడు అట్లా అంటే చాలా మంది పేరెంట్స్ అంటే ఇప్పుడు కుక్కలు అంటే హైదరాబాద్ కుక్కనే కుక్కలే, కానీ అది ఇప్పుడు ఈ మధ్యలో బాగా అవుతుంది, అంతకుముందు లేవు కదా. సో అంటే పిల్లల్ని వాళ్ళకు లెట్ దెమ్ ఎంజాయ్, అంటే వాళ్ళకి కొంచెం ఫ్రీడమ్ ఇచ్చేసి పంపించేయాలి. పంపించేస్తే ఏమైందంటే వాళ్ళు నేర్చుకుంటారు. అసలు ఒక బుక్ స్టాల్కి వెళ్ళి వాళ్ళు దాన్ని కొంటప్పుడు దాన్ని ఎన్ని రూపాయలు అవుతుంది, సపోజ్ ఒక 100 రూపీస్ తీసుకొని వెళ్తే ఒక నోట్ బుక్, ఒక పెన్ను, పెన్సిల్, షార్ప్నర్ అన్ని అవసరం తీసుకున్న తర్వాత ఎన్ని డబ్బులు క్యాలిక్యులేషన్స్ కూడా వాళ్ళకి తెలుస్తా ఉంటాయి. చాలా మందికి ఏంటంటే తెలియని కూడా తెలియదండి. అవి మనమే తయారు చేస్తున్నాం. పేరెంట్స్ అనేటోళ్ళు పిల్లల్ని మంచిగా చేయాలన్నా వీళ్ళ మీద ఆధారపడి, వాళ్ళను చెడిపోవాలన్నా సరే పేరెంట్స్. రైట్, మెయిన్ గా నువ్వు పేరెంట్స్ అనేది ఆ పిల్లలకు ఎటువంటి అవగాహనతో ముందుకు వెళ్ళాలి అని మీరు చెప్తారు సార్? ఒకటేనండి, అవగాహన అయినా కూడా ఫస్ట్ మనం పిల్లలకు మనకు తెలిసిపోతుందండి. మనము మన పిల్లల గురించి బయట వాళ్ళకి గొప్పగా చెప్తాం కావచ్చు, కానీ మన పిల్లవాడికి ఎంత కెపాసిటీ ఉందో తెలుసు. ఆ కెపాసిటీని మనం చూసుకొని ఓకే మనం బయట ఇప్పుడు బాబుకు ఒక 60% వచ్చింది అనుకోండి, మనం ఏం చెప్తాం, మా బాబుకి 99% అని చెప్తాం. కొంతమంది ఏం చెప్తారంటే, సార్ మా బాబు అసలు మొబైల్లో గేమ్స్ సూపర్ ఆడతారు సార్, అసలు మొత్తం మొబైల్ మొత్తం గేమ్స్ యాప్స్ తయారు. ఇవన్నీ అబద్ధాలండి. మనం పిల్లల ముందట అస్సలు వాళ్ళను గొప్పగా పొగిడితే ఏమైందంటే వాళ్ళకు మా నాన్నే పొగిడి, నాకు మా నాన్న చేస్తున్నాడు అంటే నేను ఇంకా చేయొచ్చు. పిల్లలు అందుకే చెప్తున్నారు కదా, పిల్లల యొక్క అభిరుచులు. ఇప్పుడు నేను చిన్నప్పుడు ఏదైనా డాక్టర్ అయిదాం అనుకున్నా, నేను కాలేదు. మా అబ్బాయి డాక్టర్ చేద్దామని అనుకుంటానా, కొంతమంది నేను ఒక పేరెంట్ చూసిన, ఆ పేరెంట్ చెప్తుండ్రు ఏం చదువుతున్నావు బాబు అంటే 10th అయిపోయినాక మా వాడిని మొత్తం లాయర్ చేస్తాడు. లాయర్ ఏంది మరి, వాడు మ్యాథ్స్ బాగా చేస్తాడు, వాడికి ఐఐటీఓ ఇంజనీర్ వాడు పోవాలంటాడంటే, లేదు సార్ నన్ను చిన్నప్పుడు చేద్దాం అనుకున్న లాయరు, జడ్జి కావాలనుకున్నా, నేను కాలేకపోయినా ఇప్పుడు మా అబ్బాయిని చేయిస్తా, ఇట్లా రుద్దేస్తున్నారు. అంతే మొత్తం అని రుద్దేస్తారు. ఇంకొక రీసెంట్లీ ఒక పేరెంట్ నా దగ్గర వచ్చాడండి, నిజంగా ఆయన చెప్పింది వింటే నాకు షాక్ అనిపించింది. ఎట్లంటే ఆ బాబు 7th క్లాస్ చదువుతుండండి, ఇద్దరు పోతారు వర్కింగ్, వాళ్ళ మమ్మీ హౌస్ వైఫే, ఈయనే వర్కింగ్. ఆఫీస్కి ఇంటికి వెళ్ళినాక అంటే బిజినెస్ ఉంది, వర్క్ చేస్తాడు. ఇంటికి వెళ్ళాక వాళ్ళ బాబు లాస్ట్ ఒక 3-4 డేస్ నుంచి మొబైల్ తీసుకొని వాళ్ళ ఇట్లా బెడ్రూమ్లో కూర్చొని ఇంతకుముందు తలుపు తీసి చూసాడంట, ఇప్పుడు తలుపు నాక్ చేసి చూస్తున్నాడు. వాళ్ళ మమ్మీకి డౌట్ వచ్చి అసలు ఏం చూస్తుండే ఏం కదా అని వాళ్ళ మమ్మీ చిన్నగా వాళ్ళ ఫాదర్ వచ్చినాక చెప్పింది. చెప్పి చూస్తే ఏమైందంటే ఆ బాబు ఫోన్ వీడియో చూస్తున్నాడు. 7th క్లాస్ అబ్బాయి అండి. అంటే చూడండి, ఆలోచించండి అసలు ఎట్లా పోతుంది. అంటే ఎవరిని తప్పలేదు. అంటే ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా కూడా ఎట్లయిపోయిందంటే, మనం ఏదైతే అడల్ట్ కంటెంట్ చూస్తే దాంట్లో హింస, క్రైమ్ మొత్తం ఇట్లా చూస్తూ ఉంటే కంటిన్యూస్ అదే వస్తుంది. సో అంటే దీన్ని ఏ విధంగా మనం సెట్ చేయాలని ఆలోచిస్తే కూడా ఇప్పుడు ఆ అబ్బాయి నుంచి మొబైల్ గుంజుకొని దూరంగా పెట్టవచ్చు. కానీ 7th క్లాస్ చదివే అబ్బాయి మనం ఎంతసేపు అని కావాలి కదా. చాలా మంది పేరెంట్స్, నేను మాకు తెలిసిన ఒక పేరెంట్ మొన్న చెప్తున్నాడు, ఆ బాబు 10 o'clock అందరితో పడుకుంటాడ, 1 o'clock లేస్తాడంట, లేచి 1 to 5 o'clock వరకు మొబైల్తో ఆడతారంట. పేరెంట్ కూడా తెలియదు. ఒక 1 week తర్వాత ఆ అబ్బాయికి నిద్ర లేక అసలు మధ్యాహ్నం పడుకోవడం ఇట్లా అంటే మొత్తం అలసిపోవడం చూసిన తర్వాత ఒకరోజు వాళ్ళ ఫాదరు మధ్యరాత్రి ఎందుకు లేస్తే వేరే రూమ్ లో లైట్ వెలుగుతుంది. ఏందని చిన్న చూస్తే వాళ్ళ బాబు మంచిగా గేమ్స్ ఆడుతున్నాడు. అంటే ఇప్పటి పిల్లలు నిజంగా చెప్తున్నారు కదా, ఇప్పటి పిల్లలు చాలా టాలెంటెడ్ ఉన్నారు, కానీ ఆ టాలెంట్ అనేది మంచి దానికి పెడితే బాగుంటుంది. అంటే పేరెంట్ కూడా ఆ దిశ వైపు మనం నడిపించాలి. ఇంకొకటి ప్రతి ఒక్క పిల్లగాడికి కూడా నేను ఏం చెప్తాంటే, ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఏం చెప్తాంటే, అట్లీస్ట్ వాళ్ళతో ఒక మొక్క పెట్టించండి, చెట్టు పెట్టించండి. అప్పుడు ఆక్సిజన్ యొక్క లాభాలు చెప్పండి. అసలు పక్షులకు కూడా ఒకటి వాటర్, మన ఇంట్లో హైదరాబాద్ లో నాకు తెలిసి పక్షులకు వాటర్ దొరికాయి, ఒక చిన్న చిన్న బౌల్స్ లో మన గోడ మీదనో లేకపోతే మన దగ్గర ఉన్న టెర్రాస్ మీద పెట్టించి నేర్పించండి. దానివల్ల ఏమైందంటే వాళ్ళకు కొంచెం అరే నేను నిన్న వాటర్ పెట్టినా కదా, తాగిలేదో అంటే ఇలాంటి ఏమైందంటే వాళ్ళు ఇప్పుడు క్యూరియాసిటీతో పాటు ఒక పక్షులను అవి మనకు పక్షులు ఉంటే మానవాళికి ఎంతో ఉపయోగం.
అలాంటి కూడా ఆక్సిజన్ కూడా చెట్ల గురించి మనం చెప్పాలి. అంటే పిల్లలకి ఇలాంటి చెప్తే ఏమైతే వాళ్ళకి కొంచెం మైండ్ కూడా డైవర్ట్ అవుతుంది, అంటే వాడికి ఒక మంచి అట్మాస్ఫియర్ లో ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి విషయాలు కూడా మనం పేరెంట్ గా మనం ఏం చేయాలంటే వాళ్ళకి పిల్లలకి ఇవి అలవర్చాలి, మంచి అలవాట్లు అలవర్చాలి. మార్నింగ్ కొంతమందికి వాకింగ్ ఇష్టం లేకుండా పిల్లల్ని తీసుకెళ్ళండి, వాడు వస్తారు కంపల్సరీ బయటకు వాళ్ళంటే వస్తారు. పేరెంట్స్ ని పిల్లలకు చాలా ఇష్టంగా బయటకు వెళ్తారు, మనం తీసుకెళ్ళాం ఎందుకంటే మనం ఫోన్ మాట్లాడుకోవాలని మనం బయట తీసుకెళ్ళాలి, డిస్టర్బ్ అవుతారు, ఫోన్ ఆడుతారు. కొంచెం అట్లీస్ట్ ఒక 15 to 20 hours గడపండి పిల్లలతో, గడిపితే వాళ్ళు కొన్ని షేర్ చేసుకుంటారు మనతో, వాళ్ళు చెప్పేది వినండి. కొంతమంది పిల్లలు ఏంటంటే వాళ్ళు చేసిన గ్రీటింగ్స్ కానీ, తర్వాత వాళ్ళు పెయింటింగ్ కానీ అండ్ డ్రా ఏమైనా కొత్త డ్రా చేస్తారు. మరి మీరు ఒక వారానికి ఒక చిన్న వాళ్ళకి ఒక అసైన్మెంట్ ఇవ్వండి, నాన్న నువ్వు ఇది మంచిది ఇస్తావు కదా, మంచి డ్రా చేస్తావు, వాడు తీసినది చేయకుండా అట్లీస్ట్ మనకి అలవాటు అవుతుంది. వాళ్ళు ఉండే టాలెంట్ మనం గుర్తించాలి. అట్లా గుర్తించినప్పుడు ఏమైందంటే మనకు పిల్లలకు ఒక బాండింగ్ ఏర్పడుతుంది. ఆ బాండింగ్ వల్ల కూడా చాలా మంది అంటే పేరెంట్స్ చాలా మంది చూస్తున్నాం కదా, చాలా మంది పిల్లలు చెప్తారు మేము చెప్పింది మా నాన్న అస్సలే వినడు, మా నాన్న మాకు టైం ఇవ్వడు. నిజంగా చెప్తున్నా, సరే నిజంగా బిజీగా ఉంటే ఉంటారు కావచ్చు, కానీ అట్లీస్ట్ ఒక 15 to 20 minutes డైలీ ఇవ్వండి, డెఫినెట్ గా మీ బాబు 100% మారుతాడు, వింటాడు. ఓకే, మీరు అన్నట్టు ఇప్పుడు ఇద్దరు జాబ్స్ అయిపోయింది, ఎవరి టైం వాళ్ళది, ఫుల్ అలిసిపోయి వచ్చేసప్పటికి ఇంకా ఇంట్లో వర్క్ చూసి ఇంకా పిల్లలకి టైం ఇవ్వలేకపోతున్నారు. సో ఈ స్టేజ్ నుంచి పిల్లలు ఎప్పుడైతే దాటిపోతారో పేరెంట్స్ మాట వినడం, సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా మీ దగ్గరికి చాలానే వచ్చి ఉంటాయి, అలాంటి కేసెస్ కూడాను. సో అలాంటప్పుడు మనం ఆ సిచ్యువేషన్ నుంచి ఆ పిల్లవాడిని బయటికి తీసుకురావడం ఎలా సార్? అదే అంటే ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, ప్రతిరోజు ఇప్పుడు మనకు ఎవరైనా జాబ్ చేసి 10 to 6 or 7 వరకు చేస్తారు, తర్వాత ఇంటికి వచ్చేస్తారు. మనం వచ్చేటవరకైనా మనం పిల్లలకు కొన్ని అసైన్మెంట్స్ ఇవ్వాలి. నేను వచ్చేసరికి ఇది చేసేసి చిన్న గిఫ్ట్స్ ఇవ్వండి. మీరు వచ్చేటప్పుడు చిన్న చాక్లెట్, లేకపోతే వాడికి చిన్న పెన్ను, వాడి అభిరుచులు మనకు తెలుస్తాయి కదా, అట్లాంటి తెలిస్తే వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మనం ఇచ్చేది మనం పెద్ద తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. చిన్న పిల్లలకి మనం చాలా ఒక చిన్న పెన్సిల్ కొనుక్కపోయినా, పెన్ను కొనుక్కపోయినా, వాళ్ళకు వచ్చే దాంట్లో కూడా చాలా క్రియేటివిటీగా డాల్స్ వస్తున్నాయి, అవి తీసుకుపోయినా అరే మా డాడీ నాకు ఇది తెచ్చిన చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఉంటాయి. సో అవి షేర్ చేసుకోండి. ఇప్పుడు ప్రతి సండే కూడా ఉంటుందండి. నార్మల్ గా అంటే మేమేం చేస్తామంటే పిల్లలతోని మేము సండే రోజు ఏం చేస్తామంటే ఇంట్లో కుకింగ్ చేస్తాం, ఇంక్లూడింగ్ అంటే ఎలాంగ్ విత్ కిడ్స్ తో సహా. ఏమైందంటే వాళ్ళు చెప్తా ఉంటారు, ఇప్పుడు అంటే మా బాబాయ్ ఉన్నాడు, వాడు 5th class చదువుతున్నాడు, వాడికి టీ పెట్టడం తెలుసు, తర్వాత ఎగ్ ఫ్రై చేయడం తెలుసు. అంటే వాడు యూట్యూబ్ చూస్తే ఇవన్నీ సెకండరీ, కానీ వాడు ఆ టైంలో ఎంగేజ్ చేసుకుంటాడు. అంటే పిల్లల్ని కూడా ఏంటంటే మనం వాళ్ళకి అన్ని నేర్పాలండి. అన్ని నేర్పినప్పుడు ఏమైందంటే వాళ్ళు చాలా పరిపక్వత చెందడానికి అవకాశం ఉంటది. వాళ్ళు కూడా ఇప్పుడు చిన్న పిల్లలు వేరే పిల్లల్ని నువ్వు వాళ్ళ ఉన్న సర్కిల్లో కూడా మనం ఏం చేయాలంటే ఆ పిల్లలతోని నువ్వు ఈ అబ్బాయికి నేర్పు, నువ్వు చాలా బాగా ఆడుతావు కదా ఈ అబ్బాయికి కూడా నేర్పు, నువ్వు మ్యాథ్స్ బాగా చేస్తావు కదా నువ్వు ఈ అబ్బాయికి నేర్పు, ఈ అబ్బాయికి అసలు మ్యాథ్స్ రాదంట నువ్వు నేర్పు. అంటే మనం చదువుకోవడం కంటే మనం ఇంకోళ్ళు చెప్పడంలో చాలా చాలా అనుభూతివంతం, చాలా గ్రేట్ గా ఫీల్ అవుతాం. సో పిల్లలకు అది మనం చాలా నేర్పిస్తే ఏమైందంటే ఇవన్నీ అంటే పేరెంట్స్ ఎక్కడిచ్చే ఎంత బిజీగా ఉన్నా ఏదున్నా కూడా పిల్లలను పెంచడం ఒక ఆర్టే. ఈ రోజుల్లో ఏంటంటే వాళ్ళని ఎంగేజ్ చేయాలంటే, ఎంగేజ్ చేస్తే సగం ప్రాబ్లం నుంచి సొల్యూషన్ దొరికిపోతుంది. రైట్, మెయిన్గాను పేరెంట్స్ అనుకుంటారు స్కూల్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు కదా, స్కూల్ని పంపించేస్తే సరిపోతుంది అనేసి ఒక మైండ్ సెట్లో ఉంటారు. సరే వచ్చినాక ఎలాగో కొంచెం హోంవర్క్ చేసి పడుకుంటారు అయిపోయిందని. కానీ స్కూల్లో కూడా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏంటి అనేది కూడా ఒక విధంగా చూసుకోవాలంటారా? ఎట్లా మరి స్కూల్ టైమింగ్స్ని వీళ్ళ లైఫ్ని బ్యాలెన్స్ చేయాలి? ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మాత్రం నాకు ఒక స్కూల్ ఉంది కాబట్టి చెప్తున్నా, ఈ విషయంలో మాత్రం నేను ఎట్లా అంటే పేరెంట్స్నే తప్పు పడతాండి. ఎందుకంటే ప్రతి ఒక్క టీచర్ అండి, ఆ స్కూల్ యాజమాన్యమే కానీ టీచరే కానీ అందరు ఎట్లా ఆలోచిస్తారంటే నా క్లాస్లో ఉన్న పిల్లలు చాలా గొప్పగా చదవాలని ఆలోచిస్తారు. వాళ్ళు ఉన్న దాంట్లో చాలా మంచి అవుట్పుట్ ఇవ్వాలని చూస్తారు. ఒకనొక టైంలో ఇప్పుడు మన వీడియోస్లో వైరల్ అయింది, కేరళలో కూడా చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు. మొన్న రీసెంట్లీ కూడా ఒక వీడియో చూసానండి, అందరూ 55+ అబోవ్ ఏజ్ వచ్చినాక గెట్ టుగెదర్ పెట్టుకున్నారు. వాళ్ళ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ మీరు మమ్మల్ని చిన్నప్పుడు ఎట్లా కొట్టిండో అట్లా కొట్టాలి సార్, అట్లా కొడితేనే మాకు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటే ఆయన అసలు ఒప్పుకోలే. వీళ్ళందరూ ఆయన పాదాభివందనం చేసి ఆయన చేసి బాగా బదిలాడి చేసి ఒప్పించుకున్నారు. తర్వాత ఆ వీడియో చాలా వైరల్ అయింది. అంటే నేను ఎందుకంటున్నంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది పేరెంట్స్ చేసే పెద్ద తప్పేందంటే టీచరు ఒక మాట అంటది, ఒక మాట ఒక అబ్బాయి కొడుతుంది కావచ్చు, కొడతా అంటే ఎవరైతే కొట్టరు ఎందుకంటే వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు కాబట్టి, సార్ మా బాబును కొట్టిల్లంట మేడము, అట్లా ఇంకోసారి అట్లా కొడితే బాగుండదు, వీళ్ళు వచ్చి బెదిరిస్తారు. ఏమైందండి టీచర్కి ఏమైనా అవుతుందా? ఏమి కాదు, మీ బాబాయ్ ఆగమవుతాడు. చాలా మంది ఇప్పుడు ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ
ఈ విధంగా 10th క్లాస్ వరకు పిల్లల్ని క్రమశిక్షణతో, అంటే ఇప్పుడు ఎంత సైకాలజిస్ట్ అయినా ఏదైనా కూడా మనం చెప్పిన అన్నిటికీ 100% కావండి. కానీ కొన్ని విషయాలకు మాత్రం పిల్లలకు ఆ భయం అనేది ఉన్నప్పుడే చదువుకుంటాడు. నిజంగా చెప్తున్నా, పిల్లలకు భయం ఉంటేనే హోంవర్క్ చేసుకోవాలి, లేకపోతే టీచర్ కొడుతుంది, టీచర్ తిడుతుంది, టీచర్ పనిష్మెంట్ ఇస్తుంది. అట్లా కూడా చెప్తున్నా, కొట్టడమే పరిష్కారం కూడా కాదు. వాళ్ళకు ఒక భయం ఉండాలి, అంటే వాళ్ళకు ఒక బాధ్యత అనేది వాళ్ళ పిల్లలకు కూడా తెలిసి రావాలి. మేడం అందరి ముందు మంచిగా హోంవర్క్ చేసినప్పుడు టీచర్ అంటది, వెరీ గుడ్, మీరు చాలా చక్కగా చేసిన బాబు అని చెప్పేసి మంచి అంటే వానికి కాంప్లిమెంట్స్ ఇస్తారు కాబట్టి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. కొంతమంది ఏదనుకో వాడి కంపల్సరీ అంటే ఆ భయం ఉంటే, అంటే ఎప్పుడైతే నేను హోంవర్క్ చేయకుంటే టీచర్ నన్ను మెచ్చుకోదు అని తెలిసినప్పుడు వాడు ఖచ్చితంగా చేసుకొని వస్తాడు. ఇంకో విషయం కూడా 10th క్లాస్ వరకు ఈ రోజులు అంటే మీరు చాలా స్కూల్స్ అంటే నేను చూస్తున్నా కదా, చాలా పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్ లో కూడా ఏమైపోతుందంటే 2 lakhs 3 lakhs కడతారండి. వాళ్ళు ఏమైపోద్ది అంటే వాళ్ళు చదువు వాళ్ళు చెప్పేది చెప్తారు, ఒక్క పిల్లగాని టచ్ చేయదు, ఒక పిల్లగాని ఏమనొద్దు, వాడు వస్తాడు పోతాడు. తర్వాత ఏమైపోతుందంటే వాడు ఇంటర్మీడియట్కి వచ్చేసరికి సబ్జెక్ట్ ఉండదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 70-80%. 20% మీరు గవర్నమెంట్ స్కూల్ పంపినా కూడా వాడు జమ్ అవుతారండి, దాంట్లో అసలు డౌటే లేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ రిమైనింగ్ 80-90% పీపుల్. స్టూడెంట్స్ ఏమైందంటే కొంతమందికి బాగా చెప్తే పడుతుంది, కొంతమంది భయంతో నేర్చుకుంటారు, కొంతమంది ఏమైందంటే అమ్మో మేడం చేయకుండా కొడుతుందని చెప్పేసి రాత్రి 10 గంటల దాకా కూర్చొని కంప్లీట్ చేసిన వాళ్ళు నేను చాలా మందిని చూసిన. దీని తర్వాత ఏమైందంటే 10th క్లాస్ వరకు భయం లేకుంటే ఇంటర్మీడియట్ తర్వాత తల్లిదండ్రులను పిల్లలపై కొడతారు. నేను చెప్తున్నా కదండి, తల్లిదండ్రులు ఎప్పుడైతే పిల్లలకు 10th క్లాస్ వరకు క్రమశిక్షణ, డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎంత డిసిప్లిన్ ఉంటే మనకు ఒక మంచి క్యారెక్టర్ వస్తుంది, డిసిప్లిన్ ఉంటే మనకు మంచి క్యారెక్టర్ వస్తుంది. ఆ క్యారెక్టర్ తో మనం ఎన్నో విజయాలు సాధిస్తానికి అవకాశం ఉంటుంది. చాలా మంది చూడండి, ఇప్పుడు మనం వెళ్తా ఉంటే కార్లో వెళ్తుంటే చాలా మంది యువత కూడా ఎట్లా తయారైందంటే, వాడు ఇంటర్మీడియట్ అయిపోతుంది, డిగ్రీ అయిపోతుంది, వాళ్ళకి జాబులు రావు. ఎట్లా అంటే నేను మొన్న చూసిన, మనకు రీసెంట్లీ మన బోనాల జాతర అయితే అంతకంటే ముందు రోజు నేను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుంటే అసలు అక్కడ వైన్ షాప్ ఉందండి, ఎంతమంది లైన్లో పడ్డారంటే చాలా ఇంట్రెస్ట్ గా. అంటే మనం ఇక్కడ టికెట్ తీసుకుంటే ముందు వెళ్ళకపోయింది కదా, ఇక్కడ అసలు డిస్టర్బెన్స్ కూడా లేదు. లైన్ ఒక్కొక్కరు మంచిగా దాంట్లో చేయబెట్టి తీసేసుకొని వాళ్ళకు ఒక ఏదో పెద్ద సాధించినట్టు వైన్ కొనుక్కోవడం కానీ, ఆ లిక్కర్ కొనుక్కోవడం కానీ అంత హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ 90% నిజంగా చెప్తున్నా మన దగ్గర యువత వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ కరెక్ట్ పెడితే నిజంగా మిరాకిల్ సాధిస్తారండి. అసలు ఎవరు అసలు దాని దిశ కాదు కదా, అసలు దాని గురించి ఎవరు ఆలోచన కూడా ఆలోచిస్తారు. ఎందుకంటే ఏదో ఒక రకంగా లైఫ్ వెళ్ళిపోతుంది అని చూస్తున్నారు తప్పించి, ఇప్పుడు మన దేశంలోనే యువత చాలా ఎక్కువ పర్సెంటేజ్ ఉందండి. ఆ యువత కనుక తలుచుకుంటే, అంటే హ్యూమన్ రిసోర్సెస్ అనేది మన దగ్గర మంచిగా ఉందండి. మిగతా ఇప్పుడు చైనా దేశం కానీ మిగతా దేశాలలో ఎక్కువ ఓల్డ్ పీపుల్ ఉన్నారు, మన దేశంలో మంచి అంటే యువత ఎక్కువ ఉన్నారు. ఈ యువత వాళ్ళకి కరెక్ట్ వాళ్ళ యొక్క బ్రెయిన్ ని యూజ్ చేస్తే కనుక కానీ వాళ్ళ యొక్క ఏదైతే ఉన్న స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకుంటే డెఫినెట్ గా మనం సూపర్ సక్సెస్ సాధించవచ్చు అండి. కానీ దాని మీద ఎవరు దృష్టి పెట్టట్లేదు. ఇంకా ప్రభుత్వాలు కూడా ఏం చేస్తున్నారంటే వీళ్ళు బాగా తిరిగితే రేపు మమ్మల్ని అందరినీ ఆ ఒక ఉద్దేశంతో కూడా మేము నిరుద్యోగ వృత్తి అని చెప్తాను. నిరుద్యోగ వృత్తితో 3,000, 4,000, 5,000 అండి. 5,000తో ఏమైనా అవుతుందండి? కనీసం వాళ్ళకు ఒక నెల గడుస్తుందా? అంటే వీళ్ళకి ఎట్లా అంటే వీళ్ళని మభ్యపెట్టి వీళ్ళకి ఒక గోల్ లేకుండా చేస్తున్నది. దానివల్ల ఏమైపోద్ది అంటే యువత కూడా ఏమనిస్తుంది, నేను మొన్న చూసిన ఒక యూనివర్సిటీకి పోతే అక్కడ చెప్తున్నా తను 10 years నుంచి డిఎస్సి ప్రిపేర్ అవుతాను. 10 years పిచ్చోడా డిఎస్సి ప్రిపేర్ అవుతాను అంటే డిఎస్సి వల్లేసారి పడుతుంది, ఇక పడుతుంది. నీకు ఒక 1 year నువ్వు ట్రై చేసినావు, రాలేదు. ప్రైవేట్ సెక్టర్ ఎంత అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఒక్కొక్క టీచర్ ఎక్కండి, నారాయణ చైతన్య, ఇంకా చాలా ఉన్నాయండి, విఆర్ డాక్టర్స్ కానీ ఇంకా చాలా 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 రెజోనెన్స్ ఇవన్నీ చూసిన నేను. ఒక్కొక్కరికి శాలరీస్ 1 crore ఉన్నది. సంవత్సరానికి 1 కోటి రూపాయలు ఇస్తున్నారు, సంవత్సరానికి 50 లక్షలు ఇస్తున్నారు. ఐఐటి చెప్పే వాళ్ళకు, ఇంకా మ్యాథ్స్ చెప్పే వాళ్ళకు, ఫిజిక్స్ చెప్పే వాళ్ళకు, కెమిస్ట్రీ ఉన్నాయండి. ఆ అవకాశాలు మనం అందిపుచ్చుకోం. ఎంతసేపు గవర్నమెంట్ జాబ్ ఎంత వస్తుందండి? 1 లక్ష రూపాయలు వేసుకున్నా కూడా 12 నెలలు 12 లక్షలు, 30 ఏళ్ళు వేసుకున్నా 3,60,00,000 వస్తాయండి. ఇక్కడ 3 ఏళ్లలో సంపాదించుకోవచ్చు, 4 ఏళ్ళలో సంపాదించుకోవచ్చు. ఎందుకు ఇలా ఆలోచించలేకపోతున్నారు? అదే చెప్తున్నా, మనకి ఎంత మనం బై డిఫాల్ట్ అంటే మనల్ని నుంచి మన మైండ్ సెట్ అంతా అట్లా మారుస్తున్నారు. నిన్న కూడా మన రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ప్రైవేట్ సెక్టర్ లా ఇంటర్మీడియట్ పాస్, డిగ్రీ ఫెయిల్ అయిన ఉంటారు. తప్పు అండి. ప్రైవేట్ సెక్టర్ లా చాలా మంచి అద్భుతాలు సృష్టించే ఫ్యాకల్టీస్ ఉన్నారు, హ్యూమన్ రిసోర్స్ ఉన్నారు. అది వీళ్ళు ఉపయోగించుకోలేక అంతే తప్పించి వీళ్ళు స్టూడెంట్స్ కూడా చాలా మంది ఎట్లా అంటే, ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ మాత్రం ఒక 20% చెప్తున్నారు, 80% ఇట్లా ఉన్నారు. 20% మంచి స్టార్ట్అప్ కంపెనీలు పెడదామా, మంచి వెబ్ డిజైనింగ్ పెడదామా, అంటే ఇన్నోవేటివ్ ఆలోచిస్తున్నారు.
అట్లా ఆలోచించి గెలవాలి. కానీ ఈ ఉన్న దాంట్లోనే నేను బతుకుతా, నేను నిరుద్యోగ వృద్ధి రావట్లేదు, ఈ మందుకు బానిస, ఇవన్నీ మద్యానికి బానిస ఉంటా అనుకుంటే మాత్రం లైఫ్లో అలానే ఉంటారు. కరెక్ట్ సార్, సూపర్ సార్. ఒక సైకాలజిస్ట్గా బాగా అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి మీకు ఇది పేరెంటింగ్ ఎట్లా చేయాలి, పిల్లల్ని ఏ విధంగా చూడాలి, మనకున్న టైంని వాళ్ళతో స్పెండ్ చేస్తే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఈ విషయాలన్నీ చాలా క్లియర్గా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ క్రాంతి గారు.